చేస్తారు? కరివేపాకు రవ్వ పులిహోర. కరివేపాకు రవ్వ పులిహోర. కరివేపాకు రవ్వ పులిహోర. మామూలుగా పులిహోర రైస్తోనే చేస్తారు కదా, నేను రవ్వతో చేస్తాను ఈరోజు. ఓకేనండి, మరి ఏదో వెరైటీ పులిహోర, కరివేపాకు రవ్వ పులిహోర. మరి పులిహోర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు అరకప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ఓకే, సో టైం స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ ఈ రవ్వకి 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసి కుక్కర్ పెట్టాలి. ఓకే, 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పులు వాటర్. ఓకే, ఇప్పుడు ఒక స్టవ్ మీద కరివేపాకు వేయించుకోవాలి. ఓకే, 1 స్పూన్ ఆయిల్ వేసి, కరివేపాకు చాలా ఎక్కువ తీసుకోవాలా దీనికి? అంటే మామూలుగా కూడా మనం పులిహోరలో కరివేపాకు వేసుకుంటాం కదా. క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలండి. ఇలా ముట్టుకుంటే విరిగిపోవాలన్నమాట, అలా వేయించు. ఓకే, మరి మీరు ఇలా వేయించుతూ ఉండండి. ఆలోపు నేను ఒకసారి మన జడ్జెస్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఓకే, వెళ్ళిరండి. అలాగే మీ నుంచి మేము ఒక చిన్న పాట కోరుకుంటున్నామండి, అంతే. చిన్నవాడివైతే చెయ్యెత్తి కొట్టేను, పెద్దవాడివైతే బుద్ధిమతి నేర్పేను, యశోదను కానురా నిన్ను దండించ సత్యను కానురా, నిన్ను సాధించ ఎవ్వరు నువ్వని నన్ను అడగకు, ఎవరు కాదని విడిచి వెళ్ళకు, విడిచి వెళ్ళములేమా. సూపర్, పాట కరెక్ట్ గా సెట్ అయింది. ఏమైందండి ఇక్కడ? కరివేపాకు వేగిందా? వేగిందండి. ఇప్పుడు చింతపండు తీసి ఇందులో వేయాలండి. సో చింతపండు కరివేపాకు కలిపి గ్రైండ్ చేసేసేయాలా? దీన్ని చల్లారనిద్దామండి. ఈ ప్యాన్లో తాలింపు పెట్టుకుందామండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని, ఓకే, వేరుశెనగ గుళ్ళు, ఓకే, ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు కూడా వేసేస్తాం. ఓకే, ఇవి వేగుతుండగా అల్లం పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను, కొంచెం జీడిపప్పు, ఓకే, వేయిపోయాయా? ఫాస్ట్ గా టైం చూడండి ఎంత అయిపోయిందో. ఇంగువ వేయాలండి లాస్ట్లో. ఓకే, కొంచెం పసుపు. ఇలా చక్కగా ఈ పండగలప్పుడు పులిహోరలు, పాయసం ఎంత బాగుంటుంది కదా మెను, వెరైటీగా. ఇది కట్టేయచ్చు ఇంకా? కట్టేసాను. కరివేపాకు చింతపండు ఫస్ట్ చింతపండు కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసుకున్నాక చింతపండు నలిగిందండి. ఓకే, కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దీన్ని ఈ గోధుమ రవ్వలో వేస్తామండి. తాలింపు కూడా ఇందులో వేసుకోవాలి. ఓకే, సో కరివేపాకు అలా ఉండలు లేకుండా మొత్తం పట్టేలాగా కలిపేయాలి కదా రవ్వకి. కానీ మీ ఐడియా బాగుందండి. థ్యాంక్స్ అండి. చల్లారేసరికి విడిపోయినట్టు వస్తుంది. ఓకే, ఇవ్వండి. గుడ్. ఓకే, సో మొత్తానికి వేడివేడిగా కరివేపాకు పులిహోర రెడీ అండి. కరివేపాకు రవ్వ పులిహోర. టైం ఎంత పట్టిందంటే 18 నిమిషాల 41 సెకండ్లు పట్టింది. సత్యవాణి గారు, మీరు చేసిన కరివేపాకు రవ్వ పులిహోర వెరీ నైస్ కాంబినేషన్. ఆ థాట్ చాలా బాగుందండి. కరివేపాకుతోటిను రవ్వతోటిను పులిహోర చేయాలి అన్నది వెరీ గుడ్. ముఖ్యంగా మన డయాబెటిక్ పేషెంట్స్కి అది చక్కటి ఆహారం అవుతుంది. కాకపోతే మీరు కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉండాలి. ఇంకా మాకు ఆ ఫ్లేవర్ రాలేదు.